హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు అదేంటంటే అందరూ చాలామంది పిల్లలైనా పెద్దలైనా ఇప్పి చాలా బాగా ఇష్టపడుతుంటారు కదా. ఆ ఇప్పిని మనం కొంచెం కొత్తగా ఎగ్ యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎగ్ తినడానికి ఇష్టపడరు కదా. ఈ విధంగా ఇప్పిలో ఎగ్ యాడ్ చేసి చేయండి, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందైతే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఫుల్గా చూసేయండి. ఇప్పి ఎగ్ చేసుకోవడానికి 2 ఎగ్స్ని, ఆనియన్స్ని, టమాటో ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, కొత్తిమీర, 320 ml వాటర్, అలాగే 2 ఇప్పీస్ అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని కూడా మనము బ్రేక్ చేసి వేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కంటిన్యూగా కూడా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని మనము కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసినట్లయితే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా పొడి అయిపోతుంది. ఈ విధంగా పొడి అయిపోతేనే మనకి ఇప్పిలో వేయడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని మరొక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని కొంచెం మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా టమాటా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలో నుంచి వాటర్ వస్తాయి కదండి. అందుకోసమని ఈ విధంగా చివరిగా యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు సార్ట్అవుట్ చేసామంటే మనకి ఇప్పి బాగుంటుంది. ఇలా కొంచెం సార్ట్అవుట్ చేసిన తర్వాత ఇందులోకి మనం 2 ఇప్పీస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ని 320 ml అయితే మనకి ఇప్పి అనేది 3 మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. అందుకోసం 320 mlని వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి వాటర్ అన్నీ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి ఇప్పిని బ్రేక్ చేసి వేసుకోవాలి. 2 ఇప్పీస్ కదండి, కవర్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ని కూడా వేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మనం స్పాచులా తోటి లోపలికి డిప్ చేస్తే ఇప్పి అంతా కూడా డిప్ అయిపోయి మెత్తపడిపోతుంది అనమాట. ఈ విధంగా కొంచెం మెత్తపడిపోయిన తర్వాత పైనుంచి మనము ఇప్పిలో వచ్చిన ఇప్పి మసాలాని 2 ప్యాకెట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 3 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ఇప్పి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎంతో ఈజీగా 3 మినిట్స్లో మనం ఇప్పినైతే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా. నార్మల్గా అయితే ఇలా క్యారెట్స్, ఆనియన్స్ వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా 3 మినిట్స్లో చూడండి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పొడిని కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 సెకండ్ పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో ఈజీగా ఇప్పి ఎగ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పైనుంచి కొత్తిమీరని యాడ్ చేస్తే మన ఇప్పి ఎగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అంటే మనం ఎగ్ నూడిల్స్ తింటూ ఉంటాం కదండి, అదే ప్రాసెస్ లాగా మనం ఎగ్తోని ఎగ్ నూడిల్స్ లాగా ఎగ్ ఇప్పి ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, ఇప్పి ఎగ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎగ్ తినకుండా ఉన్నట్లయితే ఈ విధంగా ఎగ్తో ఇప్పిని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.